ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. తలకట్టు ఠీవిగా తల ఎత్తుకుని నిలబడగా దీర్ఘంబు దీటుగా తెలుగు సత్తా చాటు ఒత్తులన్నీయు చేరి ఓర్పుతో మెలగగా గుడులన్నీ పెద్దలకు గౌరవమ్మునిచ్చు అచ్చులు అమ్మలోని మాధుర్యాన్ని తెలుపగా హల్లులు హాయిగా జీవించడంలోని ఆనందాన్ని వివరించు మదిన పొంగివచ్చు మమకార భావంబులెల్లా తెలుగు భాషయన్న వెలుగు బాట నడుచు బతుకు బాట అంటూ తెలుగు భాష గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించారు కవి. అలాంటి తెలుగు భాష తీరును తెలిపే పలు ప్రత్యేకాంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. అమ్మబోతే అడవి, మరి కొనబోతే ఏ కారడవి, బి బంగారం, సి కారు చౌక, డి కొరివి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కారడవి అయితే ఏ, బంగారం అయితే బి, కారు చౌక అయితే సి, కొరివి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి. అమ్మబోతే అడవి, మరి కొనబోతే ఏ కారడవి, బి బంగారం, సి కారు చౌక, డి కొరివి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కారడవి అయితే ఏ, బంగారం అయితే బి, కారు చౌక అయితే సి, కొరివి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సన్నివేశం ఏదైనా, పాత్రలు ఏవైనా, చిత్రం ఎటువంటిదైనా తనదైన సొంత బాణిలో పాట రాయటం సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేకత. అవసరం కొద్దీ గ్రాంథిక పదప్రయోగాలే కాదు, వాడుక భాషకు పట్టం కట్టగల సమర్థులు ఆయన. వారి పాటల్లోని సుస్పష్టమైన భాషా శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆయన రాసిన ఆహ్వానం చిత్రంలోని పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పాట వివాహ ప్రాధాన్యతను గొప్పగా చెప్తోంది. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం, నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేచేయుమా, దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా, పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. ప్రతి మనువు స్వర్గంలో మును ముందే ముడిపడుతుందా, ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా, నీ రాతకు ఎంత సత్యం ఉందో చూతువు బ్రహ్మయ్యా, నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా, నువ్వు రామా అరుంధతి, ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా, నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగి రావమ్మా, పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది, పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది, ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘ సహనమస్తు, నువ్వు రామా మాంగల్యమా, వివాహపు వేదికలో నిన్ను ఉడేసిన నిన్నటి వేళకి విడాకుల వేడుకలోనే
చిత్రంలో నాయకుడు నాయికతో విడాకులు కావాలని కోరటంతో నాయిక పెళ్లిలో జరిగిన సంప్రదాయ కార్యక్రమం ప్రకారమే విడాకుల కార్యక్రమము జరగాలని అంటుంది. అందుకు అనుగుణంగా చిత్రంలో నాయిక విడాకుల పత్రాన్ని అందరికీ పంచే సమయంలో ఈ పాట వస్తుంది. ఆకాశమంత పందిరి భూదేవంత పీట అనేది పెళ్లికి సంబంధించిన తెలుగు జాతీయం. ఆ జాతీయాన్నే పల్లవిగా మార్చిన కవి పందిరి వేసిన ఆకాశానికి పీట వేసిన నేలమ్మకు విడాకుల ఆహ్వానం ఇమ్మని అంటారు. అలాగే పెళ్లిలో చదివే వేదాన్ని సైతం దంపతులను విడదీసే మంత్రాన్ని కొత్తగా నేర్చుకుని రమ్మని ఆహ్వానించారు. పెళ్లిళ్లు స్వర్గంలో ముడిపడతాయన్నది కొందరి నమ్మకం. ఆ నమ్మకంతో చరణాన్ని మొదలుపెట్టిన సీతారామ శాస్త్రి ఆ మాటే నిజమైతే ఆ మనువును చట్టం విడగొడుతుందా అని ప్రశ్నిస్తారు. వివాహంలో పవిత్రంగా భావించే బ్రహ్మ, అగ్ని, అరుంధతి నక్షత్రాలను కూడా విడాకుల వేడుకకు పిలుస్తూ బ్రహ్మరాతలో ఎంత సత్యం ఉందో, అగ్ని సాక్ష్యం ఎంత విలువైందో, అరుంధతి దర్శనం ఎంత బలమైందో చూడడానికి రమ్మంటారు. అలాగే రెండో చరణంలో ఒకప్పటి దురాచారమైన సతీ సహగమనం స్త్రీని ఒకసారే చితిమంటలతో బలి చేస్తుంది. కాని పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం ఆమెను రగిలిస్తూనే ఉంటుందని లోకం పోకడను తెలియజేస్తారు. ఇంకా బంధువులను కూడా నాయికను దీర్ఘసుమంగళి అని కాకుండా దీర్ఘ సహనమస్తు అని దీవించమంటారు. చివరిగా మాంగళ్యాన్ని కూడా ఆహ్వానిస్తూ వివాహపు వేడుకలో ముడివేసినట్టు విడాకుల వేడుకలో ఎలా తెంపాలో నేర్పడానికి రమ్మని పిలుస్తూ పాటను ముగించారు సీతారామ శాస్త్రి. భారతీయ వివాహ వ్యవస్థలోని ఆకాశం, నేల, అగ్ని, మంత్రం, అరుంధతి నక్షత్రం, మాంగళ్యాల ప్రాముఖ్యతను అంతర్లీనంగా చెప్పిన ఈ పాట మన సంప్రదాయానికి, అంతటి భావనా శక్తిని పలికించిన మన తెలుగు భాషకు తరగని నిధి వంటిది. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. అతని వృత్తి ప్రవృత్తి సంగీతమే. అతని ఇష్టం సంకీర్తనల ప్రచారమే. అతని ఆనందం సంకీర్తనల్లో తొణికిసలాడే మన భాషా పరిమళాన్ని ఆస్వాదించడమే. నిత్యం ఆ గానంలో తేలియాడుతూ సంతోషాన్ని పొందడమే. ఇంటినే రాగమయం చేసి చిన్నారులకు సంగీతం ద్వారా తెలుగు భాషపై మమకారాన్ని కలిగిస్తున్నారు ఎర్రగొళ్ల శ్రీనివాస యాదవ్. గోపాలుని లీలలు పాడుదమా, హరిదాసులమని కొనియాడుదమా, పరమానందంబున కూడుదుమా, స్థిరముగ రాకమ చెల్లని వాసుని ధరణిలో వెంకటదాసుడు పొగడగా, పూల వసంతములాడుదమా, గోపాలుని లీలలు పాడుదమా, నీలవర్ణముని జాల సుజన మృత్కేళ మహిత కరుణాల వాలయని, పూల వసంతములాడుదమా, గోపాలుని లీలలు పాడుదమా. శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని గొల్లపల్లిలో పుట్టారు. సంగీతంపై మమకారంతో తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంగీతాన్నే విద్యగా అభ్యసించారు. అక్కడే అన్నమాచార్య సంకీర్తనలపై పట్టు సాధించారు. ఆపై కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకుని తనదైన ప్రత్యేక బాణీని ఏర్పరచుకున్నారు. కృష్ణ తాండవ కృష్ణ, శ్రీకృష్ణ తాండవ కృష్ణ, కృష్ణ తాండవ కృష్ణ, కృష్ణ మురహర కేశవ గిరిధర వైష్ణవ సాగర వరహి మకర, శ్రీ కృష్ణ తాండవ కృష్ణ, శ్రీకృష్ణ తాండవ కృష్ణ, కృష్ణ తాండవ కృష్ణ, మాధవ కేశవ మురహర. సంకీర్తనలపై మక్కువతో హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీతంలోనే పరిశోధన కూడా చేశారు. శ్రీనివాస్ యాదవ్ అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ సంకీర్తనల ప్రచారంతో పాటు మన తెలుగు భాషా ప్రచారం కూడా చేస్తున్నారు. తెలుగు భాషకు తర్వాత తరాల వరకు మన యొక్క ఆచార సాంప్రదాయ వ్యవహారాల యొక్క అలవాట్లన్నీ కూడా సంకీర్తనల రూపంలో రచించారు. కావున తెలుగు భాషకు
తెలుగు జాతికి, తెలుగు వారందరికీ చాలా మేలు చేకూరుతాయన్న నా భావన. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా పెద్దాపురంలో 17వ శతాబ్దపు ప్రారంభంలో జన్మించిన రాకమచర్ల వెంకటదాసు భక్తి, ముక్తి, తాత్విక చింతనలతో కూడిన అనేక సంకీర్తనలు రచించారు. రాకమచర్ల వెంకటదాసు గారు తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు వారందరికీ చేసుకున్నటువంటి పుణ్యాల పంట. అద్భుతమైనటువంటి 1,20,000 సంకీర్తనలు రచించినటువంటి మహనీయుడు, మహావాగ్గేయకారుడు. రామకృష్ణ గోవింద, గోవింద హరి గోవింద, పూల వసంతములాడుదమా, అద్భుతమైనటువంటి సంకీర్తనలు ఎన్నో రచించారు. కాలగమనంలో మరుగున పడిన రాకమచర్ల సంకీర్తనలను ప్రచారం చేయడానికి పూనుకున్నారు ఎర్రగొళ్ల శ్రీనివాస్ యాదవ్. రాకమచర్ల వెంకటదాసు సంకీర్తనల్లో నేడు అంతరించిపోతున్న ఎన్నో అచ్చతెలుగు పదాలు మెరుపుల్లా కనిపిస్తున్నాయి. మన స్వభాష వైభవాన్ని ఘనంగా చాటుతున్నాయి. శ్రీనివాస యాదవ్ రాకమచర్ల సంకీర్తనలకు స్వరాలు కూర్చుతూ వాటిని ప్రచారం చేయడమే తన ధ్యేయంగా భావిస్తున్నారు. కీర్తనలను కొంచెం శాస్త్రీయమైనటువంటి బాణీలతో సరళంగా రాగాన్ని ఉంచి, రాగ తాళ సమన్వితముతో సాహిత్య భావం చెదరకుండా మంచి సంకీర్తనలుగా, అన్నమాచార్య సంకీర్తనలాగా ఈ రాకమచర్ల వెంకటదాస్ గారి కీర్తనలను కూడా తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగు జాతి మొత్తానికి అంతటికీ కూడా రాకమచర్ల వెంకటదాస్ గారి కీర్తనలు వెళ్ళాలి అని రూపకల్పన చేయడం జరిగింది. సేయవయ్య భోజనంబు జానకి తోడను రామా, ఛాయదేర రుచుల తోడ చెలగి బంగారు పళ్ళెరమున, సేయవయ్య భోజనంబు జానకి తోడను రామా. పంచభక్షములను బూరెలంచితముగా తిరసములు ఎంచగలుగు పంచదారలుంచినట్టి పాయసములు, సేయవయ్య భోజనంబు జానకి తోడను రామా. పూరణంపు కుడుములింపులు రుతియని గరిజలట్లు, ఊరగాయలతోను మంచి కూరలారగింపజేతు, సేయవయ్య భోజనంబు జానకి తోడను రామా. శ్రీ రాకమచర్ల వెంకటదాసు గారు ఎంత అద్భుతమైనటువంటి తెలుగు నైవేద్యాన్ని, తెలుగు వంటలను, తెలుగు భాషా పారిజాతాన్ని ఒక పూసగా కూర్చున్నటువంటి మణిహారంగా ఈ యొక్క సంకీర్తనలో రచించారు. చెలగా బంగారు పళ్ళెరములో రామచంద్రమూర్తికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు భాషలో తెలుగు వంటలను ఎన్నో కూడా ఈ యొక్క సంకీర్తనలో రచించారు. ఆధునిక యుగంలో ఉన్నటువంటి తెలుగు భాషా ప్రియులకు, పిల్లలందరికీ కూడా ఈ పదాలు పరిచయం అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటీవలే హైదరాబాద్లోని చిక్కడపల్లిలో అపర త్యాగరాజు రాకమచర్ల వెంకటదాసు సంకీర్తనల సప్తాహాన్ని నిర్వహించారు. ఇంకా శ్రీనివాస యాదవ్ అన్నమాచార్య, రామదాసు కీర్తనలను కూడా పాడుతూ నేటి తరం చిన్నారులకు నేర్పుతూ మన భాషా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆంగ్ల భాష నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆధునిక తరంలో రాకమచర్ల వెంకటదాసు గారి యొక్క సంకీర్తనల వలన సంకీర్తనలకే కాకుండా తెలుగు భాషకు కూడా ఎంతో వెలుగునిస్తుందన్నటువంటి ఈ యొక్క ఆశ, నమ్మకం నాకు ఉంది. కావున ఆధునిక యుగంలో నవతరం, యువతరం అందరూ కూడా సంకీర్తనలు నేర్చుకోవడం వల్ల కూడా తెలుగు భాషకు, సంకీర్తనలకు రెండింటికి కూడా బహుళ ప్రయోజనాన్ని ఆశించి ఈ యొక్క రాకమచర్ల వెంకటదాసు గారి యొక్క కీర్తనలను పూర్తిగా వెలుగులోకి తీసుకురావడానికి పూర్తిగా నిమగ్నం అయి ఉన్నాము. కావున రాకమచర్ల వెంకటదాసు గారి యొక్క సంకీర్తనలు విరివిగా ప్రచారం చేయాలని సంకల్పించాం. రాకమచర్ల వెంకటదాసు సంకీర్తనల ప్రచారమే శ్వాసగా భావించి వాటిలోని తెలుగు పదాల సోయగాన్ని భవిష్యత్ తరానికి అందిస్తున్న శ్రీనివాస యాదవ్ కృషిని అభినందిద్దాం. వారు మున్ముందు మరికొన్ని కార్యక్రమాలు చేపట్టి మన సంప్రదాయ సంగీతానికి, మాతృభాషకు మరింత సేవ చేయాలని ఆశిద్దాం. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. విద్యా వ్యవస్థ దెబ్బతిన్న విధానాన్ని గురించి ఒక చమత్కారమైన పద్యాన్ని చెప్పుకుందాం.
ఒక అవధానంలో అడిగారు నన్నే, ఈ ఆధునికమైన సరస్వతిని వర్ణించమంటే మీరేం చేస్తారు అని అడిగారు. పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల, బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవ, కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ముకొనగా, పాండిత్యమే లేని పంతులయ్యల చూసి నెరివేణి సవరంపు నీడ నిలువ, టెస్టు పేపర్లు పోటులై టీవీ నిలుప, గైడులే సైడుగా శృతి కలిపి పాడ, తెగిన వీణను వాయించు తెగువ చూపు, ఆధునిక సరస్వతి వ్యధ అరయలేరే. చమత్కారం కోసమేనా? గంభీరంగా మనం తెలుసుకోవలసిన విషయం ఇది. పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. పూట పూట పరీక్ష అయితే విద్యార్థులకు తలనొప్పి అయితే సరస్వతీదేవి కాదు. బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవ. బస్తాల బరువున్న పుస్తకాలు మోసి 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 సరస్వతీదేవి నడుము వంగిపోయింది నాయన అని చెప్పారు. ఇంత చేస్తే ఏమైనా చదువు వస్తుందా చివరిలో అంటే, కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ముకొనగా. కష్టపడి చదివి రాసేవాడికి 90 మార్కులు వస్తాయి. వీడు మోచేయి పైకెత్తితే కింద నుంచి చూసి రాసేవాడికి 70 మార్కులు వస్తాయి. ఇంకెందుకు చదువుతారు? చిన్నపిల్లలు ఏడిచినప్పుడు ఇలా కళ్ళు నుడుముకుంటారు, కాటుకంతా కళ్ళ నిండా అయిపోతుంది. అలాగే సరస్వతీదేవి కూడా కాటుక కన్నుల క్రమ్ముకొనగా. ఇక ఉపాధ్యాయులను అంటే బాగుండదు కానీ మరి కొందరు పరిస్థితి అలాగే ఉందిగా. మరి ఈ పాండిత్యమే లేని పంతులయ్యల చూసి అటువంటి వాళ్ళని చూసి అయ్యో వీళ్ళ చదువు చెప్పేవాళ్ళు అని సరస్వతీదేవి జుట్టు పీకేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నెరివేణి సవరంపు నీడ నిలువ. ఆవిడ కూడా జడేసుకుందుకు వీలుగా జుట్టు లేక సవరాలు పట్టుకొచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆ సవరం పెట్టుకుని జడేసుకుంటుంది. టెస్ట్ పేపర్లు బోటులై టీవీ నిలుప. ఇటు ఇంగ్లీష్ టెస్ట్ పేపర్, ఇటు తెలుగు టెస్ట్ పేపర్, అటు ఒక మ్యాథమెటిక్స్ టెస్ట్ పేపర్, ఇవన్నీ వరుసగా నిలబడితే ఆవిడ పడిపోకుండా నిలబడుతుంది బొమ్మ. మరి ఏం చేద్దాం? గైడులే సైడుగా శృతి కలిపి పాడ. పాఠ్యపుస్తకం చదివేవాడు లేడు, చెప్పేవాడు లేడు. గైడు కొనుక్కోవాయ్ అనేవాడే తయారయ్యారు. పరీక్షల ముందు ఆ గైడు కొనుక్కోవడం, ఆ 4 సమాధానాలు ఏవో ముక్కును పట్టడం, రాసేయడం, అయిపోయింది అన్నం. ఇంక చదువు విద్య జ్ఞానం ఎక్కడి నుంచి ఉంటాయండి? తెగిన వీణను వాయించు తెగువ చూపు, ఆధునిక సరస్వతి వ్యధనరయలేరే. ఈ వ్యవస్థని అందరం, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి. మా విద్యార్థికి మార్కులు రావడం ముఖ్యం కాదు, సంస్కారం రావడం ముఖ్యం, జ్ఞానం రావడం ముఖ్యం అనే భావన రావాలి. ఉపాధ్యాయులు దైవభక్తి దేశభక్తి రెండూ జోడించి బోధించాలి. అప్పుడు ఆ వ్యవస్థలో మార్పు వస్తుంది. అటువంటిది వ్యంగ్యంతోనైనా కొంతైనా వస్తుందని ఆశిద్దాం. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, అబ్బడినెత్తి దెబ్బడ కొడితే దెబ్బడినెత్తి సొబ్బడ కొట్టాడు అన్నారు. అంటే నువ్వు ఒకరిని మోసం చేద్దామని చూస్తే నిన్ను మోసం చేసేవాడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. తాడింది అనేవాడు ఉంటే వాడు తలంది అనేవాడు ఉంటాడు. అందుకోసం పుట్టింది. లోకంలో అన్యాయాలు అక్రమాలు ఆగాలి అంటే ఇటువంటి సామెతలు విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళాలి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, అబ్బో అది బ్రహ్మహత్యతో సమానం అంటారు. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ్ణి చంపడం కాదు, బ్రహ్మజ్ఞానిని చంపడం. వీళ్ళ బ్రహ్మజ్ఞానులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు బ్రాహ్మణులు. ఎందుకు పుట్టింది ఇది అంటే, ఒక బ్రహ్మజ్ఞాని చాలా అమాయకంగా ఉంటాడు, అంతా సమానం. అతని మీదకి ఎవరైనా కత్తి తీసుకుని వస్తే కత్తిని కూడా కేశవుడుగా భావిస్తాడు ఆయన. అది బ్రహ్మజ్ఞానం అంటే. అటువంటి వాడు ఉంటే లోకానికి మేలేమిటంటే, అంత బ్రహ్మజ్ఞాని ఒక శంకరాచార్య లాంటి వారు, ఒక గౌతమ బుద్ధుడు లాంటి వారు, ఒక వివేకానందుడు లాంటి వారు, ఒక రమణ మహర్షి లాంటి వారు ఎక్కడ ఉంటారో అక్కడే సకల శుభాలు జరుగుతాయి. లోక కళ్యాణం వాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది. వాళ్ళు ఏమీ సంకల్పించక్కల అక్కడ ఉంటే చాలు. అటువంటిది బ్రహ్మహత్య, అది మహాపాతకం అని చెప్పారు. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. అమ్మబోతే అడవి, మరి కొనబోతే ఏ కారడివి, బి బంగారం, సి కారు చౌక, డి కొరివి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కారడివి అయితే ఏ, బంగారం అయితే బి, కారు చౌక అయితే సి, కొరివి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ప్రశ్న మరోసారి, అమ్మబోతే అడవి, మరి కొనబోతే ఏ కారడివి, బి బంగారం, సి కారు చౌక, డి కొరివి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కారడివి అయితే ఏ, బంగారం అయితే బి, కారు చౌక అయితే సి, కొరివి అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం, ఉడుత సాయం అనేది తెలుగు జాతీయం కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఏ. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన ఎస్ఎంఎస్లలో డ్రా ద్వారా ఎంపికైన విజేత కెఎన్ రామమూర్తి, కేకే నగర్, చెన్నై,
తమిళనాడు రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలిగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు? వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.